పార్వతీపురం మన్యం జిల్లాలో అధికారుల్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రతి పనిలో టెండర్లలో చేతివాట ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. టీచర్ల నియామకానికి కేటాయించిన నిధులను యోగా మ్యాట్స్ కు డైవర్ట్ చేయడంపై సీరియస్ అయ్యారు. 45 రోజుల క్రితం కేటాయిస్తే ఇప్పటి వరకు యోగా మ్యాట్స్ ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. డీఈఓకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా ఈ స్కామ్ పై విచారణ చేయాల్సి ఉందన్నారు. సమాధానం ఇవ్వకపోతే తానే డైరెక్ట్ గా డీఈఓ ఆఫీస్కు వెళ్తానన్నారు. డిపార్ట్మెంట్ గురించి మా గౌరవ మంత్రి లోకేష్ అన్న గారు చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. సిస్టమ్ మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. క్లస్టర్ విధానం పెట్టారు. తర్వాత ప్రతి క్లాస్కి టీచర్ ఉండాలన్నారు. ఇంత అద్భుతంగా రిఫార్మ్స్ తీసుకుంటే ఆయన రిఫార్మ్స్ వెనక్కి తీయాలని చాలా చోట్ల పక్కన పెట్టేస్తే నా నియోజకవర్గంలో నేనుంటున్న నియోజకవర్గంలో డిఈఓ ఆఫీస్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నా. 34/20/26న 19,55,000 రూపాయలని యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 34/20/26న యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డిఓ గారు సంతకం పెట్టి 19,55,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. ఆ యూనిక్ కన్స్ట్రక్షన్ ఎవరిదిరా అని అంటే